Some are inspired by books, some are inspired by persons, some are inspired by incidents. మనతో ప్రాబ్లం ఏంటంటే మనల్ని మనం నమ్మలేకపోవడం, మనల్ని మనం గుర్తించలేకపోవడం. ఫర్ సపోజ్ మనం ఎక్కడో ఒక న్యూస్ చదువుతాం, ఒక రోజులో ఒక పూటే భోజనం చేస్తూ కలెక్టర్ అయ్యాడను, ఒక పూట చదువుకుంటూ ఒక పూట పనిచేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడను, లేదంటే వాళ్ళ స్కూల్ ఏజ్లోనో కాలేజ్ ఏజ్లోనో తను చదువుకునే టైంలోనో తన దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి రావడానికి ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ నడిచి వెళ్ళొస్తున్నాడు అని. అటువంటి వాళ్ళ కోసం విన్నప్పుడు వావ్, హీస్ సూపర్, హీస్ ఎక్సలెంట్, హీస్ మార్వలస్, హీస్ గ్రేట్, చాలా 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 వాళ్ళని పొగుడుతాం. బట్ చాలా తక్కువ మంది మాత్రమే అటువంటి వాళ్ళ కోసం విన్నప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు మన జీవితంలో అలా జరిగిన ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి. అట్లీస్ట్ వాళ్ళు 20 కిలోమీటర్స్ అలా నడిచినప్పుడు ఒక 10 కిలోమీటర్స్ అయినా మనం నడిచే ఉంటాం మన జీవితంలో. వాళ్ళు ఒక 1 మంత్ పాటు రోజులో 3 పూటలు కాకుండా ఒకే పూట భోజనం చేసే సిచ్యువేషన్స్ ఉంటే అట్లీస్ట్ నువ్వు కూడా నీ జీవితంలో ఒక 5 డేస్ అయినా అలాంటివి చేసి ఉంటావు. అప్పుడు నువ్వు ఫీల్ అవుతావు, హౌ వాళ్ళే అంతగా సాధించగలిగినప్పుడు నేనెందుకు కాదు అని. సో ఇన్స్పిరేషన్, మోటివేషన్ అంటే బయట ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నీలో కూడా ఉన్న క్వాలిటీస్ కొన్నింటిని నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. యు ఆర్ యువర్ ఇన్స్పిరేషన్. జస్ట్ రిమెంబర్ దట్.